హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే ఇవాళ ఇంతకుముందు నేను 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేసిన, లాంగ్ వీడియోలు. ఆ 2 వీడియోలు కూడా చూసిర్రా? చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఫస్ట్ వీడియో చూసి పార్ట్ 2 సెకండ్ వీడియో కూడా చూసేయండి. ఆ వీడియో ఏంటిది అంటే చూడని వాళ్ళ కోసం అనేసి అయితే ఇప్పుడు చెప్తా ఉన్నా. అయితే ఆ వీడియో ఏంటిది అని అంటే, మేము మా ఇంటి దగ్గర స్వాముల భిక్ష పెట్టుకున్నాం అన్నట్టు. ఆ వీడియోనే ఒకటే వీడియో అయితే లాంగ్ వీడియో బాగా పెద్దగా అయింది. ఎవరు చూడరు అనేసి అయితే కట్ చేసి 2 వీడియోలుగా సపరేట్ చేసి పెట్టిన. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అయితే ఇప్పటి వీడియో ఏంటిది అని అంటే, ఈరోజు అయితే శనివారం రోజు వీడియో. పొద్దున్నే లేచి రోజులాగానే పని అయితే అయిపోయింది. దీపం పెట్టేసుకున్నా. నిన్నగాని కోసం కొంచెం వంట చేస్తున్నా. ఒక పొయ్యి మీద అంటే అన్నం పెట్టిన, ఇంకొక పొయ్యి మీద అయితే చాయ్ పెట్టిన. ఇక వేడి నీళ్ళు తాగుతూ ఉన్నా. ఈ వేడి నీళ్ళు తాగిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత చాయ్ తాగి ఇక షాప్కి అయితే వెళ్ళాలి. పిల్లలు అయితే మా స్వామి వచ్చి ఇంతకు ముందే గుడికి తీసుకెళ్ళిండు. అంటే మాల వేసుకున్నప్పటి నుండి పిల్లల్ని తీసుకెళ్ళలేదు. ఇక ఇవాళ శనివారం, మొన్న అసలు మంగళవారం రోజే తీసుకెళ్ళమని చెప్పిన, కానీ స్వాములకు వేరే దగ్గర భిక్ష ఉండే అట, పాల భిక్ష అటు వెళ్ళిర్రు. ఇక నేనేమో వాళ్ళని తీసుకొని షాప్కి వెళ్ళిన. ఆ రోజు అయితే కుదరలేదు. ఇక ఇవాళ అయితే ఇక పొద్దున్నే వాళ్ళకు కూడా స్నానాలు చేపించేసిన. ఇక కొంచెం ఎందుకంటే గుడికి పోయేస్తే అది మళ్ళీ అంజన్న గుడికి పోయేస్తే కొంచెం గాలి ధూళి ఉన్నా పోతుంది కదా, అట్లా. ఇక మళ్ళీ రేపైతే సీతారాముల కళ్యాణం, ఆ వీడియో కూడా వస్తుంది. తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే ఇక షాప్కి వెళ్తా. ఇంకా వంట ప్రాసెస్ కాలేదు. విన్నగాని కోసం కొంచెం అయినా కూడా వండంది కాదు కదా, ఇంకా తన కోసం అయితే వంట ప్రిపేర్ చేస్తాను. నేను మళ్ళీ యథావిధిగా 12-1కి వచ్చి స్నానం చేసి వండుకొని తింటా. ఇప్పుడైతే ఏం లేదు, ఓన్లీ చాయ్ తాగుతా. తినబుద్ధి అయితే ఒక బిస్కెట్ ప్యాకెట్ అట్లా తింటా, కానీ నాకు బిస్కెట్లు వట్టిగా తినబుద్ధి కాదు, చాయ్లోనే తినబుద్ధి అవుతుంది. ఇక వీడియో అయితే చూస్తూ ఉండండి. ఫ్రెండ్స్, టైం అయితే 7:15 అవుతుంది. ఇప్పుడే షాప్కి అయితే వచ్చిన. పిల్లలు అటే ఉన్నారు గుడికి. స్వామి కొద్దిసేపు అయిన తర్వాత కొద్దిసేపు ఉంచుకొని తర్వాత షాప్ దగ్గర పడగొడతా అని చెప్పిండు. ఇక నేను ఒకదాన్ని అయితే వచ్చిన. ఇవన్నీ మా చెట్ల పూలు అయ్యాయి, మా పూలు ఉన్నాయి కదా, పడుతుంది పెట్టుకుందాం. మల్లెపూలు పెట్టుకోవడం అంటే నాకు బాగా ఇష్టం. జడ ఎంత ఉందో అంత పొడవు పెట్టుకోవాలనిపిస్తుంది, కానీ స్టైల్ అంటారు. మా ఊర్లో ఏదైనా కొంచెం వాళ్ళకంటే ఎక్కువ ఎవరైనా సంపాదించిన వాళ్ళకన్నా ఎక్కువగా కొంచెం మంచిగా రెడీ అయిన ఊరు. ఇంటికాడ అల్లుకునేదాకా లేట్ అవుతుందని షాపులోనే తెచ్చి అల్లుతాన్నా. రోజు ఇట్లానే చేస్తాన్నా. మొగ్గలు కూడా అల్లి పెట్టుకుంటారు, కానీ నాకేమో మొగ్గలేమో అల్లంగా మంచిగా ఉంటాయి, కానీ పూసినాక ఊసిపోతాయి అన్నీ. అందుకని పూలే అల్లుతాను. అతులిత బలరాముడవయ్యా, ఇంకా తొందరనే వచ్చేదాన్ని, కానీ దీపం కొండెక్కలేదు. అందుకోసమే నాకు ఎందుకు దీపం ఇంట్లో ముట్టించి తలిపేసి రావాలంటే అస్సలు మనసున పట్టది, రాను కూడా. అందుకే ఇక దీపం కొండెక్కిన తర్వాత అయితే
వచ్చిన అంటే ఎక్కడెక్కడనో ఇంటా ఉంటాం కదా, దీపం ముట్టించేటో వీళ్ళు ఏమో జరిగింది అని. ఎందుకో నాకు అదే మీద ఎట్లుంటుంది, భయం అవుతుంది ఫస్ట్. అందుకే 1-2 సార్లు గ్యాస్ స్టవ్ అయినా, గ్యాస్ ముద్దైనా, దీపమైనా అవన్నీ చాలా జాగ్రత్తగా 1-2 సార్లు చూసుకొని తాళం వేసుకొని వస్తా. అంటే ఎటన్నా వెళ్ళినప్పుడు అదే భయం అనిపిస్తుంది. ఏమో దేవుడు మీద నమ్ముతాం రైటే, కానీ ఎందుకో భయం ఇక అంతే. అంటే గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే ఎట్లా చెప్పుర్రి, మనది మనం కూడా కొంచెం చూసుకోవాలి కదా. అట్లా కొందరు రేపు ఇంకా సీతారాముల కళ్యాణం గిరాయికి ఉంటుంది. మళ్ళీ రేపు కూడా తొందరనే లేచి తొందరగా వచ్చి తొందరనే వెళ్ళాలి. చిందులు వచ్చావని నా ప్రాణం, ఒడ్డున నావను చూసిన తీరంలా సందడి చేసెను నిన్నే చూసిన లోకం, ఎన్నాళ్ళుగా వేచెను కరువే, మళ్ళీ నేను చూస్తే చాలు నీకోసం ఏ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి, నీకోసం ఏ మాటైనా బుజ్జి తల్లి. ఆ పాట చూసి భయపడకూడదు. నాకు ఒక్కదాన్ని ఉంటే పాటలు పాడుకుంటూ పనిచేసుడు అలవాటు. నా చిన్నప్పుడు అయితే స్కూల్ లైఫ్ ఉన్నప్పుడు సిటీ కేబుల్ ఛానల్లో మంచి డీజే పాటలు వేసేదాన్న. అవి ఓకే. నేను ఇక టీవీ ముందు నేనుంటే, మాకు ఒక చిన్న డొక్కు టీవీ ఉండేది. ఫస్ట్ మేమే కొన్నాం అన్నట్టు టీవీ కన్నపెల్లిలా. అప్పట్లో మా నాన్న ఆ డొక్కు టీవీ ఇప్పటికి కూడా ఉంది, చూస్తారు కదా మీరు అప్పుడప్పుడు వీడియోలల్లో. అది మా నాన్న వాళ్ళు ఉంటేనేమో సినిమాలు, ఇక మా అమ్మోళ్ళకి అయితే సీరియల్ అంత పిచ్చి ఉండేది కాదు. కానీ ఇక నేనేమో ఊకే పాటలు పెట్టి ఫుల్ సౌండ్ పెట్టి మంచిగా వినుకుంటా మంచిగా పనులు చేసుకునేదాన్ని. అదే అలవాటైంది. నేను స్కూల్లో కూడా పాటలు పాడేది అన్నట్టు. ఒక్కటే పాట, ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనని అనే పాట పాడితే నాకు ఒక పెన్ను కూడా గిఫ్ట్ ఇచ్చిండు సారు. అది ఇప్పటికి కూడా నాకు గుర్తుంది. అంటే నేను ఫస్ట్ కొంచెం ఎవరికైనా పాడాలంటే అందరి ముందర షైగా ఫీల్ అవుతాం కదా. కానీ మా వాళ్ళు, నా దోస్తులు పాడిపో అంటే పోయి పాడినా. కానీ మంచిగా ఒక గిఫ్ట్ అయితే వచ్చింది. ఇక మా దోస్తులు అనుడే మేమే పాడమంటే పాడినావు కదని, మేమే పాడమంటే పాడినావు కదని అని మంచిగా అనిపించింది గిఫ్ట్ వచ్చినందుకు. అయితే బాగా పిచ్చి అన్నట్టుగా పాటలు పాడుడు. ఓకే, ఎవరన్నా లేకుంటే పాటలు పాడుకుంటా పని చేస్తా. ఇంకా జనగణమన కూడా, ఇది రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం, ఇవి జనవరి 26, ఆగస్టు 25, 15 ఇవి వచ్చినప్పుడు కూడా నేను జనగణమన అది ఉంటుంది కదా ఇట్లా వాడతాం, అది వాడేదాన్ని. అప్పుడు కూడా బుక్కులు పెన్నులు ఇచ్చేటోళ్ళు సార్లు. మళ్ళా ఫ్రెడ్జ్ చెప్పడం స్కూల్లో, అది కూడా చెప్పిన. ఇదేనాశ కరిగింది నాలో, తెలపాలనంటే సరిపోదు జన్మ, ఏ జన్మకైనా ఉంటాను నీతో,
ఏ చోటనైనా నేను వీడనమ్మా కాలం ముగిసిన ఈ బంధం రిపునైగిరే గువ్వా నీ పరుగులు ఎక్కడికమ్మా రిపునైగిరే గువ్వా నీ పరుగులు ఎక్కడికమ్మా మంచున తడిసిన పువ్వా నీ నవ్వులు ఎన్నడిరమ్మా ఈరోజే చెప్పమంటా నీ రాజు ఎవరంటా రోజే చెప్పమంటా చిటపట చినుకులు రాని ఆమె చివరకు ఎటు చేరాలి చందమామ కన్ను కొట్ట సంది వేళ సిగ్గు మల్లె పూలు వెట్ట చీకటేళ మంచకాడుంది రాగా మంచు రాగా మా పటేల గారు కట్టేసుకుంటా అంది మందార మోసి ముద్దు పెట్టనా చిన్ని తండ్రి నిన్ను చూడగా వేయి కళ్ళైనా సరిపోరా అన్ని కళ్ళలో చూస్తుండగా నీకు ఇష్టం తగిలేనురా అందుకే అమ్మా బాగుండి పోరా చూడగా వేయి కళ్ళైనా సరిపోరా ఏ చోట నిమిషం కూడా ఉండలేను చిన్నారి పీచిన పొలకడు నిండేను చిరుజాబిలే నా వైపు జారేను ప్రతిమోగిన చిన్ని తండ్రి నిన్ను చూడగా వేయి కళ్ళైనా సరిపోరా అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టంత తగిలేనురా టైం 3:30 అయితే ఇప్పుడే షాప్కి వచ్చినాం. మధ్యాహ్నం ఇంటికి పోయినాం కదా, పోయి స్నానం చేసి వండుకొని తిని అట్లా కాసేపు ఒరిగిన. అంత రోజు పొద్దున్న లేసుడుకు పని చేసుకున్నాడు, మళ్ళీ అటు నడుచుడు ఇటు నడుచుడుకు కొంచెం కాళ్ళు నొప్పి వచ్చినాయి. అందుకే కొద్దిసేపు అట్లా ఒరిగి మళ్ళీ
దెబ్బ దెబ్బ లేచిన టైం ఎంత అవుతుందో అని మళ్ళీ లేచి వచ్చిన నూనె రాసుకున్న ఎంటికలకైతే. ఇంత సన్నం ఎట్లయింది జడ అసలు నాది నాకే అర్థమవుతుంది. 4 పూసలు చిన్నపిల్లలకి ఇట్లా కుచ్చేసి అన్నీ ఉన్నాయి. వీడియోలో కనబడతాడు ఫ్రెండ్స్. టైం అయితే 8 అవుతుంది. ఇక ఒక అర్ధగంట ఉండేసి అయితే వెళ్తా. ఇగో ఈయన ఇట్లనే మంకు చేస్తాడు పొద్దుపోతే. ఇగో అవి చూడవు అవు. హాయ్ 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 అగో కన్నయ్య 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 ఆమె తిన్నావా? తిన్నావా? పెరుగు తాగినావా? పెప్సీ పెప్సీ తిన్నావా? అందరికి హాయ్ చెప్పు. హాయ్. నేను ఏడుస్తాను ఫ్రెండ్స్. ఎందుకు ఏడుస్తున్నావు మరి? అవునా? ఎట్లా ఏడ్చినావు? ఏంది ఆకలి అవుతుందా? కూ అంటాను చూసిలా. నేనంట కూ అగో ఫ్రెండ్స్ చూస్తాను మన ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ అను. హాయ్ ఫ్రెండ్స్ అను. హాయ్ ఫ్రెండ్స్ అను. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హ్యాపీ చిక్కిటి చిక్కి చిక్కి చిక్కులు. అమ్మో కన్నయ్య చూడు. ముద్దు రాజమ్మ కమలాపురంలో కంపెనీకి శంకరగోట్టవా నా ముద్దు రాజమ్మ శంకరగో. టైం అయితే 10:15 అవుతుంది. 8:30కి అట్లా షాప్ నుండి అయితే ఇంటికి వచ్చిన మామయ్యని పట్టుకొని. ఇక వచ్చిన తర్వాత కన్నయ్యకు కొంచెం అట్లా తినిపించి కొంచెం దిష్టి తీసేసి అన్న అయితే పడుకోబెట్టిన. ఫుల్ సర్ది అయింది. మొన్న భిక్ష రోజు కుడకవక్క పలారం తిన్నాడు. అప్పటి నుండి కొంచెం ముక్కు కారుతుంది, జలుబైంది. ఇక ఆ టానిక్లు అయితే వేసేసిన. ఇక కొంచెం తినబెట్టి అయితే పడుకోబెట్టిన. మిన్న అయితే అత్తమ్మ దగ్గరనే తినేసి వచ్చింది, తను కూడా వన్నది. ఇక వాళ్ళు వన్న తర్వాత నేను స్నానం చేసి పూజ చేసుకొని అంటే దీపం ముట్టించి ఇంకేం తినలేదు, కొంచెం చాయ్ చేసుకొని తాగాలి. వచ్చిన తర్వాత అయితే ఇంకో బోళ్ళు బట్టలు ఇగో ఇవన్నీ పిండేసిన. ఈ బోళ్ళన్నీ తోమిన. మళ్ళీ పొద్దున తీరది, కన్నిగాడు ఎంబడే లేస్తాడు కాబట్టి పొద్దున తీరది. ఇప్పుడు కొంచెం బోర్లు బట్టల పని అయితేనే నాకు పొద్దున కొంచెం మనసు మంచిగా అనిపిస్తుంది, నిద్ర కూడా మంచిగా పడుతుంది. లేకపోతే ఇదే ధ్యాస ఉంటుంది. ఇగో ఈ బట్టలన్నీ అయితే పిండేసిన. నీళ్ళు పట్టిన, నీళ్ళు లేకుండే మళ్ళా. ఇక టైం అయితే 10:15 అవుతుంది. తొందరగా చాయ్ చేసుకొని అయితే తాగి పడుకోవాలి. మళ్ళీ తొందర లేవాలి. రేపైతే సీతారాముల కళ్యాణం. రేపటి వీడియో సపరేట్గా సీతారాముల కళ్యాణం వీడియో సపరేట్గానే అప్లోడ్ చేస్తా, అది కూడా చూడుర్రి. నా బర్త్డే వీడియో చూసిర్రా? చూసిన వాళ్ళు ఉంటే లైక్ చేయుర్రి, కామెంట్ పెట్టుర్రి. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. బాయ్ బాయ్. చేతన అయితే లేదుగా, కొంచెం మనసు పడుకోవాలి, మెదడు మంచిగా ఉంటుంది.